ఓం సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత్రం. జవహర్లాల్ను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తర్వాత అహ్మద్నగర్ నుండి జవహర్ ఆలియాను ఫకీర్ ఒకడు శిష్యులతో రాతా వచ్చిన వీరభద్ర మందిరమునకు సమీపంలోనున్న స్థలంలో దిగిన. ఆ ఫకీర్ బాగా చదువుకున్నవాడు, ఖురానంతము వల్లించగలడు, మధుర భాషణుడు. ఆ ఊరిలో భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడివారు. వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణకు దారి తీసెను. దానితో జవహర్ ఆలీ రాతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నుండా సాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా యందుల కడ్డు చెప్పక శిష్యుని వలె మసలుకొనెను. తర్వాత గురు శిష్యులిద్దరూ రాతాకు పోయి అచ్చట నివసించుటకు నిర్ణయించుకునిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమీయూ తెలియకుండెను. శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా కపట గురువుని ఎప్పుడూ అగౌరవించక శిష్యధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండెడివారు. కానీ అధికముగా రాతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రాతాలో నుండుట ఎంతమాత్రం ఇష్టం లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకొని పోవుటకు రాతా వెళ్ళిరి. వారు రాతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ తీసుకొని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జవహర్ ఆలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టరని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చులోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకొనుచుండగా జవహర్ ఆలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకొని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాస్ అను కపట గురువును పరీక్షించి అతని బండారము బయట పెట్టెను. చాంద్ పటేల్ పెళ్లి బృందంతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే, అది 12 ఏళ్ల వయసులో దేవీదాస్ షిరిడీ చేరెను. వారు మారుతి మందిరంలో నుండేవారు. దేవీదాస్ చక్కని అంగసౌష్టము, తేజోవంతములై నేత్రములు కలిగి నిర్విమోహతం తరం వలె జ్ఞాని వలె కనబడుచుండెను. తాత్యా పటేల్, కాశీనాథ్ షింపి మొదలుగల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించెడివారు. వారు జవహర్ ఆలీని దేవీదాస్ వద్దకు తీసుకొని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జవహర్ ఆలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయనం చిత్తగించెను. ఆ తర్వాత అతను నైజాంపూర్లో నుండి చాలా ఏండ్ల తర్వాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు సాయిబాబాని శిష్యుని భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడెను. సాయిబాబా వాని యథారీతి గౌరవంగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు సేవించవలెనో, ఎట్లు అహంకార మమకారములు విడిచి గురు శిష్యరికం చేసి తుదకు ఆత్మసాక్షాత్కారం పొందవలెనో బాబా ఆచరణాత్మకంగా నిరూపించెను.